హాయ్ అండి. చాలా టేస్టీగా, ఈజీగా చేసుకునే జీరా రైస్‌ని ఒక్కసారి రైస్ కుక్కర్‌లో ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక పాత్రలో బియ్యాన్ని కడిగి అరగంట పాటు పక్కనుంచండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ పెట్టేసి జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇలాచి అలాగే వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెంగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర ముక్కలుగా చేసుకొని అది కూడా ఇలా వేసేసుకొని కొంచెంగా ఫ్రై చేయండి. కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రపరచుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1:30 వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని డైరెక్ట్‌గా మనము రైస్ కుక్కర్‌లో పెట్టేసి స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత చూస్తే ఆటోమేటిక్‌గా రైస్ అయిపోతుంది కాబట్టి మనం ఒక్కసారి చూస్తే రైస్ అనేది ఇలా చక్కగా అయిపోయింది. అంతేనండి, చాలా హాయ్ అండి. చాలా టేస్టీగా, ఈజీగా చేసుకునే జీరా రైస్‌ని ఒక్కసారి రైస్ కుక్కర్‌లో ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక పాత్రలో బియ్యాన్ని కడిగి అరగంట పాటు పక్కనుంచండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ పెట్టేసి జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇలాచి అలాగే వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెంగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర ముక్కలుగా చేసుకొని అది కూడా ఇలా వేసేసుకొని కొంచెంగా ఫ్రై చేయండి. కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రపరచుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1:30 వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని డైరెక్ట్‌గా మనము రైస్ కుక్కర్‌లో పెట్టేసి స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత చూస్తే ఆటోమేటిక్‌గా రైస్ అయిపోతుంది కాబట్టి మనం ఒక్కసారి చూస్తే రైస్ అనేది ఇలా చక్కగా అయిపోయింది. అంతేనండి, చాలా